నమస్కారం. సిటీ కేబుల్ సిపిసి న్యూస్కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గత ఎన్నికల ముందు చేసిన ప్రజా సంకల్ప పాదయాత్ర చరిత్రలో నిలిచిపోతుంది. ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి వెల్లడి. కేంద్ర సహకార బ్యాంక్ అభివృద్ధి పదంలో పయనిస్తూ అనుకున్న లక్ష్యాల మేరకు ముందుకు సాగడం అభినందనీయం. బ్యాంకు చైర్పర్సన్ మల్లెల ఝాన్సీ రాణి స్పష్టీకరణ. మున్సిపల్ కార్మికుల సమ్మె పట్ల పాలకులు పట్టిపట్టనట్లు వ్యవహరించడం తగదు. వినూత్న నిరసన కార్యక్రమంలో కార్మిక సంఘ నాయకుల ఆగ్రహం. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గత ఎన్నికల ముందు చేసిన ప్రజా సంకల్ప పాదయాత్ర చరిత్రలో నిలిచిపోతుందని కమలాపురం ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి తెలిపారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టిన పాదయాత్ర ముగింపు రోజును పురస్కరించుకొని కడప నగరంలోని పార్టీ కార్యాలయంలో కేక్ కట్ చేసి వేడుకలను నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి మాట్లాడుతూ నిర్విరామంగా ప్రజల ఆశీస్సులతో ఇడుపులపై నుంచి ఇచ్చాపురం వరకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర చేసి చరిత్ర సృష్టించారన్నారు. ఆ పాదయాత్రలో ప్రజలను ప్రత్యక్షంగా కలుసుకుని వారు తెలియజేసిన అంశాలపై ఆయన నవరత్నాల పేరుతో 2 పేజీల మేనిఫెస్టోను రూపొందించి ప్రజలకు వద్దకు వెళ్లి ఎన్నికల్లో ఘన విజయం సాధించారన్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు కరువు కవలపిల్లలుగా ఉంటూ టీడీపీ పాలనలో అన్ని వర్గాల ప్రజలకు ఇబ్బందులు తప్పలేదన్నారు. అంతేకాకుండా ఆయన ఇచ్చిన ఏ హామీని నెరవేర్చిన దాఖలాలు లేవన్నారు. ఇచ్చిన హామీలను విస్మరించడం చంద్రబాబు నైజమని ప్రతి ఒక్కరూ తెలుసుకున్నారని అన్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి తాను ఇచ్చిన మాట మేరకు సచివాలయ వాలంటీర్ వ్యవస్థను అమలు చేసి ప్రజల గుండెల్లో శాశ్వత స్థానం ఏర్పరచుకుని సంక్షేమ పాలన అందిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఈ కారణంగానే ఆయన ప్రజలకు తన పాలనలో మంచి జరిగితేనే తనకు ఓటు వేయాలని కోరుతున్నట్లు చెప్పారు. అటువంటి నాయకుడిని మరోమారు ముఖ్యమంత్రి చేసుకోవాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా వివరించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ రమేష్ యాదవ్, వైసీపీ నేతలు బంగారు నాగయ్య యాదవ్, అహ్మద్ బాషా, రాజేంద్రనాథ్ రెడ్డితో పాటు ఇతర నాయకులు, పార్టీ ప్రతినిధులు పాల్గొన్నారు. నేను ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ కుటుంబ సభ్యుల మాదిరి ఆయన్ను ఆశీర్వదించాలి అన్న ఉద్దేశంతో అంత పెద్ద ఎత్తున రావడం జరిగిందనమాట. సో వాళ్ళందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారిని ఒక అన్నగా, ఒక తమ్ముడిగా, ఒక కొడుకుగా, ఒక మనవడిగా భావించి వాళ్ళందరూ ఆశీర్వదించడం కోసం వాళ్ళు కూడా మనస్ఫూర్తిగా రావడం జరిగిందనమాట, ఆత్మీయంగా రావడం జరిగిందనమాట. సో అందుకోసమే ఆ పాదయాత్రే ఒక చరిత్ర అనమాట. సో డెఫినెట్గా అంతటి మంచి పాదయాత్ర చేసిన జగన్మోహన్ రెడ్డి గారిని, ఒక చరిత్ర సృష్టించిన జగన్మోహన్ రెడ్డి గారిని తప్పకుండా మనం అభినందించాల్సిన అవసరం తప్పకుండా ఉంది. సో ఆ పాదయాత్రలో వచ్చిన రిజల్టే ఎన్నికల మేనిఫెస్టోలో నవరత్నాల హామీలు. సో ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఆయన పరిపాలన వచ్చిందంటే కరువు ఆయన కవల పిల్లలే అన్నమాట. వరుస కరువులు ఉన్న పరిస్థితి ఉంటుంది. సో అటువంటి పరిస్థితుల్లో ప్రజలందరూ కూడా నష్టపోయిన పరిస్థితి, ప్రజలందరూ కూడా ఇబ్బందులు పడిన పరిస్థితి ఉంటుందన్నమాట. సో అదే కాకుండా 2014లో ఆయన అనేక రకాలైన హామీలన్నీ ఇవ్వడం జరిగిందనమాట. మహిళలకు ఇవ్వడం జరిగింది, ఎగరగొట్టడం జరిగింది. 100% నెరవేర్చిన హామీ ఒక్కటి లేదు, కొన్ని వేల హామీలన్నీ ఇవ్వడం జరిగింది ఆయన. సో అది ఒక్కటి కూడా నెరవేర్చని పరిస్థితి అన్నమాట. అందరూ అప్పుల పాలైపోయిన పరిస్థితి. రైతులకు మొత్తం పంట రుణాలు మాఫీ చేస్తామన్నాడు. సో అది కూడా ఏమాత్రం చేసిన పరిస్థితి లేదనమాట. ఏదో ఉడతా భక్తిగా ఏదో కొంత వాళ్ళకి ఇచ్చినారేమో కానీ, ఎందుకంటే 78,000 అప్పులు కలిగిన రైతులకు సంబంధించి ఆయన 6,000 కోట్ల రూపాయలు కొట్టేసేసి చేతులు దులుపుకున్నాడు అనమాట. 28,000 కోట్ల రూపాయలు అప్పులున్న డాక్రా మహిళల అప్పులు ఆయన అంతా కూడా 5,000 కోట్ల రూపాయలు పసుపు కుంకుమ అనే పేరు చెప్పి చేతులు దులుపుకున్న పరిస్థితి అన్నమాట. సో బంగారు రుణాలన్నీ మొత్తం ఇడిపిస్తామని చెప్పి ఒక్క రుణం కూడా ఎక్కడ ఇడిపించిన పరిస్థితి లేదు. ఈ 3 మాత్రమే నేను చెప్పింది. ఇంకా ఏ హామీ ఆయన నెరవేర్చిన పరిస్థితి లేదు. అందుకోసము అందరూ కష్టాల పాలైపోయిన పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారి పాదయాత్ర జరిగింది. అందుకోసమే అన్నీ కూడా సమస్యలన్నీ కూడా తెలుసుకోవడం జరిగింది. అందుకోసమే ఆయన ఈ ఒకటి చెప్పుకుంటూ పోవడం జరిగింది అన్నమాట. సో నా పరిపాలన ఎలా ఉంటుంది, నన్ను ముఖ్యమంత్రిగా చేస్తే ఎలా ఉంటుంది అని చెప్పేసి ఆ పాదయాత్రలో చెప్పడం జరిగింది అన్నమాట. సో అందుకోసమే అదే నా ఎలక్షన్ మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది అన్నమాట. సో ఈ రకమైన, ఎందుకంటే సచివాలయాలు అయితేనేమి మీ ఊర్లోనే ఉంటాయి, అలాగే వాలంటీర్ వ్యవస్థ అయితేనేమి, ఇవన్నీ కూడా ఆయన చెప్పడం జరిగిందనమాట. సో
సో అవన్నీ కూడా ఇంప్లిమెంట్ చేసిన ఘనత ఆయనదే అనమాట. 100% నవరత్నాల హామీలన్నీ కూడా నెరవేర్చిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది. సో అందుకోసమే ఈరోజు మంచి చేసింటే వాళ్ళ కుటుంబానికి నాకు మళ్ళీ సపోర్ట్ చేయండి, నేను మీ కుటుంబానికి ఉపయోగపడింటే ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓట్లేయండి అని చెప్పేసి అడుగుతున్న పరిస్థితి అన్నమాట జగన్మోహన్ రెడ్డి గారికి. కానీ చంద్రబాబు నాయుడు గారు ఆయన 14.5 సంవత్సరం ముఖ్యమంత్రిగా ఉన్నాడు. ఈ 14.5 సంవత్సరం ముఖ్యమంత్రిగా ఆయన ఒక్కటి మేలు చేసిన పరిస్థితి, ఒక మనిషికి మేలు చేసిన పరిస్థితి లేదు, ఒక ప్రాంతానికి మేలు చేసిన పరిస్థితి లేదు, ఒక కులానికి మేలు చేసిన పరిస్థితి లేదు, ఒక మతానికి మేలు చేసిన పరిస్థితి లేదన్నమాట. అందరినీ మోసం చేసిన పరిస్థితి అన్నమాట. సో తప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే అవన్నీ చెప్పడం జరిగిందో అవన్నీ కూడా నెరవేర్చిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది. సో తప్పకుండా ఆయన్ను ప్రజలందరూ కూడా ఆశీర్వదించే కార్యక్రమం తప్పకుండా చేస్తారు. ఆశీర్వదిస్తే 40 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉండే అవకాశం ఒక్క జగన్మోహన్ రెడ్డి గారికి మాత్రమే ఉంది అని చెప్పి నేనైతే తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే ఆయనకు ధీటైన వ్యక్తి ఏ పార్టీలోనూ లేరు. అలాగే ఆ ధీటైన పార్టీ కూడా ఏ పార్టీ కూడా లేని పరిస్థితి ఈరోజు కనపడుతుంది అన్నమాట. సో అందుకోసమే తప్పకుండా ఆయన అందరూ కూడా ఆశీర్వదిస్తారు అని చెప్పేసి నేనైతే భావిస్తూ ఈ సందర్భంలో ఆయన్ను అభినందించే కార్యక్రమం చేస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. ప్రజా సంకల్ప యాత్ర 5 సంవత్సరాలు పూర్తి చేసుకుని సందర్భంగా ఈరోజు వైఎస్ఆర్సీపీ పార్టీ ఆఫీస్ మన కడపలో చిన్న పండగ వాతావరణం మాదిరి చేసుకొని సెలబ్రేషన్ ఈరోజు చేసుకోవడం జరుగుతుంది. మనకందరికీ తెలుసు, జగనన్న ఎన్నో వేల కిలోమీటర్లు తిరిగి గడపకు తిరిగి ప్రజల కష్టాలన్నీ తెలుసుకొని ఈ ప్రజా సంకల్ప యాత్రలోనే ఒక మేనిఫెస్టో క్రియేట్ చేసి కులం కానీ మతం కానీ పార్టీలు కానీ అన్నీ అతీతంగా పేదలకు సంక్షేమ పథకాలు అందాలి, వీళ్ళ కష్టాలు ఏంటి, వీళ్ళ సుఖాలు ఎట్లా ఇవ్వాలి, ఈ పేదలకు ఎంత అన్యాయం జరుగుతుంది అనే అన్ని విషయాలు తెలుసుకొని ఈ సంకల్ప యాత్రలో ఒక మేనిఫెస్టో క్రియేట్ చేసి 100కి 110% చెప్పాలంటే చెప్పిన సంక్షేమ పథకాలు అన్నీ అమలు చేసిన ఏకైక ముఖ్యమంత్రి మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. దాంట్లో భాగంగానే ఇప్పుడు జరిగే ఎన్నో బస్ యాత్రలో మనము సంక్షేమ పథకాల నుంచి అన్నీ మాట్లాడుకున్నాం. కాబట్టి వచ్చే 40 ఏళ్ళు మన జగనన్న మన ముఖ్యమంత్రిగా ఉండాలి. బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలకు పెద్దపీట వేసిన ఏకైక ముఖ్యమంత్రి మన జగనన్న కాబట్టి జగనన్న ముఖ్యమంత్రిగా ఉంటేనే బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలకు ఖచ్చితంగా మంచి జరుగుతుందన్న విశ్వాసం అందరికీ ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరూ జగనన్న ఆశీర్వదించాలనేసి మనస్ఫూర్తిగా కోరుకుంటారు. ఈరోజు మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా ఆఫీస్లో ప్రజా సంకల్ప యాత్ర ముగించుకొని మన ప్రియతమ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ప్రజా సంకల్ప యాత్ర చేసినారో ఆ యాత్రలో ప్రతి ఒక్క వర్గానికి, ప్రతి ఒక్క కులానికి, మతానికి సంబంధించిన ఏదైతే సమస్యలు ఉన్నాయో అవన్నీ ఆయన నవరత్నాల రూపంలో పార్టీలకు అతీతంగా, కులాల మతాలకు అతీతంగా అన్ని వర్గాల ప్రజలకు న్యాయం చేయడం జరిగింది. ఆ సంకల్ప యాత్రలో నేను కూడా పాల్గొనడం జరిగింది. ఆ ఒక్కరోజు ఆయనతో తుని అనే నియోజకవర్గంలో ఉన్నప్పుడు పాల్గొనడం జరిగింది. అప్పుడు మన ప్రస్తుత డిప్యూటీ సీఎం అంజద్ బాషా గారు కొన్ని మైనార్టీలకు సంబంధించిన సమస్యలు ఆయన దృష్టికి అప్పుడు తీసుకొని రావడం, అక్కడ ఉండే మైనార్టీలను కలపడము, ఆ టైంలో మైనార్టీలకు సంబంధించిన సమస్యలు ఏదైతే ఈ ఇమాములకు, మౌజన్లకు సంబంధించిన వాళ్ళ గౌరవ వేతనాన్ని ఇవ్వాలా, మరి యొక్క మన క్రిస్టియన్ మైనార్టీలకు సంబంధించిన పాస్టర్స్కి గౌరవ వేతనం ఇవ్వాలా, అవే కాకుండా ఏదైతే ఈ షాదీకా తోఫా అది 50,000 నుంచి 1,00,000 రూపాయలు చేయాలని, ఇటువంటి ఇంకా కొన్ని మైనార్టీలకు సంబంధించిన సమస్యలను ఆయన దృష్టికి తీసుకొని పోవడం జరిగింది. అవి ఆయన సీఎం అయిన తర్వాత 100% మైనార్టీలకు న్యాయం చేస్తూ ఇట్లా
అన్ని వర్గాల మైనారిటీలకు న్యాయం చేస్తూ ఆయన అన్ని హామీలు నెరవేర్చడం జరిగింది. అదే కాకుండా మనం ఈరోజు ఒక పండగ వాతావరణంలో ఈ యొక్క ప్రజా సంకల్ప యాత్ర ముగింపు 5 ఏళ్ళు అయిన సందర్భంలో మనం ఈరోజు మన ఎమ్మెల్యే రవిరెడ్డి అన్న గారి సమక్షంలో మరియు అందరు పార్టీ నాయకులు, గౌరవ కార్పొరేటర్లు, కార్యకర్తలు అందరూ కలిసి ఈరోజు ఘనంగా చేసుకోవడం జరిగింది. ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డిని టీడీపీ నాయకులు ఎవరూ ఏమీ చేయాలని అనుకోవడం లేదని, ఈ విషయంగా ఆయనకు మద్దతుగా ఉంటామని టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ప్రవీణ్ కుమార్ రెడ్డి తెలిపారు. ఈ మేరకు ఆయన మీడియాతో మాట్లాడుతూ ఎమ్మెల్యేకి ఎవరైనా హాని కలిగిస్తే ఆయన ఫోన్ హ్యాక్ చేస్తే తాము ఒప్పుకునేది లేదన్నారు. ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి తన ఫోన్ను ఆస్ట్రేలియాలో ఉన్న కొందరు హ్యాక్ చేసి తన పేరున నకిలీ ఖాతాతో ఫేస్బుక్లో అశ్లీల చిత్రాలు పెడుతున్నారని జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేయడంపై తాము స్వాగతిస్తున్నామన్నారు. ఈ విషయంలో ఎవరున్నా శిక్షించాలని, పోలీసులు ఆ దిశగా చర్యలు తీసుకోవాలని అన్నారు. అయితే ఇదే సందర్భంలో గతంలో బీసీ నాయకుడు ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ను బెదిరించిన కేసులో నిందితులను పట్టుకోవాలని జిల్లా ఎస్పీని ఎమ్మెల్యే కోరాలని అన్నారు. అలాగే వైసీపీకి చెందిన కొందరు వ్యక్తులను కూడా బెదిరించిన విషయంలో పోలీసులు ఎందుకు చర్యలు తీసుకోలేదో చెప్పాలని ప్రవీణ్ కుమార్ రెడ్డి ప్రశ్నించారు. నేను కూడా మనస్ఫూర్తిగా జిల్లా ఎస్పీ గారిని రిక్వెస్ట్ చేస్తాను, త్వరగా ఎంక్వైరీ చేసి ఆయనకున్న అనుమానాలు ఏందో, దాంట్లో దోషులు ఎవరు కూడా ఆయన తేల్చాలా. కానీ ఎమ్మెల్యే గారిని ఒకటి అడుగుతానా, ఎస్పీ గారి దగ్గరికి పోయినావే, గత 2.5 సంవత్సరం అవుతుంది, బీసీ నాయకుడు, నువ్వు ఎమ్మెల్సీ ఇప్పించిన నీ శిష్యుడు, పొద్దుటూరులో బీసీ కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా బీసీ అయినటువంటి ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ నన్నం సుబ్బయ్యని చంపినట్టు చంపుతాం అని ఫోన్ కాల్ చేసి బెదిరిస్తే వాళ్ళను జీపు కట్టేసి ఊరేగించాలా పొద్దుటూరులోని ఎస్పీ గారికి ఫోన్ చేసినావు కదా నువ్వే, మరి ఎందుకు ఎస్పీ గారిని నాకు కలిసినప్పుడు చెప్పలే? రెండవది, బీసీ మహిళ లేడీ ఎస్ఐ పైన రాళ్ల దాడి జరిగితే ఇసుక మాఫియా వాళ్ళు, గంజాయి తీసుకునే వాళ్ళు, అసాంఘిక శక్తులు పోలీస్ ఆఫీసర్ మీద రాళ్ల దాడి చేస్తే దాని గురించి నువ్వు ఇంతవరకు నోరు మెదపలే. కారణం అధికార పార్టీ వాళ్ళే దాంట్లో ఇన్వాల్వ్ అయినారు కాబట్టి, నీ ఆర్బీకే గ్యాంగ్ వాళ్ళే దాంట్లో ఇన్వాల్వ్ అయినారు కాబట్టి. మరి ఎస్పీ గారిని అది అడగచ్చు కదా. వ్యక్తిగతంగా నీ వ్యక్తిత్వాన్ని హననం చేసినా, వ్యక్తిగతంగా నిన్ను ఇబ్బంది పెట్టాలని చూసినప్పుడు కంప్లైంట్ చేయడం సర్వసాధారణం. నేను కూడా ఎమ్మెల్యే గారు ఎస్పీ గారికి కంప్లైంట్ ఇచ్చిందని స్వాగతిస్తాడా. కన్నా ఒకంతా ఆశ్చర్యపోయినా నేను, ఏందబ్బా ఎమ్మెల్యే గారికి ఆస్ట్రేలియాలో హ్యాక్ చేస్తున్నారంటే ఈయన ఏమన్నా జాతీయ నాయకుడా, లేకపోతే ఈయన ఏమన్నా రక్షణ రంగంలో ఏమన్నా ప్రముఖుడా, ఈయనకేమన్నా దేశ సీక్రెట్లు తెలుసా, లేకపోతే ఈయన ఏమన్నా శాటిలైట్స్ వదిలే దాంట్లో ఏమన్నా శ్రీహరికోటలో ప్రముఖ సైంటిస్టా? అసలు ఈయనది ఎందుకు చేస్తారో కూడా నాకు అర్థం కాలే. ఆశ్చర్యంగా ఉంది నాకు కూడా. ఎమ్మెల్యే గారి ఫోన్ ఎందుకు హ్యాక్ చేస్తారో ఆశ్చర్యంగా ఉంది నాకు. ఎమ్మెల్యే గారు కన్నా నిన్న ప్రెస్ మీట్లో ఊరికే కంప్లైంట్ ఇచ్చి లోకేష్, దీనికి వెనకాల తెలుగుదేశం పార్టీ లోకేషు, ప్రవీణు, వరదరాజురెడ్డి వీళ్ళు ముగ్గురు ఉండొచ్చేమో అనే అనుమానం మా పేర్లు ఎత్తినాడు కాబట్టే ఈ ప్రెస్ మీట్ పెడతాను. నువ్వు గన మామూలుగా కంప్లైంట్ ఇచ్చింటే నేను మీకు జవాబు కూడా చెప్పేటోళ్ళం కాదు. మేము అడుగుతున్నాం, యాజ్ ఏ తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జిగా నేను చెప్తాను, ఎమ్మెల్యే గారు మిమ్మల్ని ఏదన్నా చేయాలనే ఉద్దేశం మా తెలుగుదేశం పార్టీలో ఎవరికీ లేదు. లోకేష్ బాబు గారికి లేదు, నాకు లేదు, వరదరాజురెడ్డి గారికి లేదు, లింగారెడ్డి అన్నకు లేదు, ఎవరికి లేదు. నువ్వు కావాలని నీ పబ్లిసిటీ కోసం, ఐపు కోసం డైవర్ట్ పాలిటిక్స్ చేసే దాంట్లో భాగంగా నువ్వు డైవర్ట్ చేయాలనే ఉద్దేశంతో ఇట్లాంటి చెప్పొద్దు. ఇప్పుడు ఆస్ట్రేలియా వాళ్ళకి 50 లక్షలకు ఒప్పించినారంటున్నారు. 25% పేమెంట్ జరిగింది అని నాకు సమాచారం ఉంది అంటున్నారు. ఆ చేసిన వ్యక్తి కూడా ఎవరో మీరు ఎందుకు బయటికి చెప్పలే? ఆ 25% పేమెంట్ చేసిన వ్యక్తి పేరు చెప్పండి. అలాగే ఇంకొకటి ఆలోచన చేయాల్సిన విషయం, తెలుగుదేశం పార్టీ రాచమల్లు ప్రసాద్ రెడ్డి గారిని మేము శత్రువుగా భావించడం లేదు. మాకు ఆయన రాజకీయ ప్రత్యర్థి మాత్రమే. ఆయనకు మా నుంచి ఎటువంటి హాని జరగదు. మేము కూడా, ఎస్పెషల్లీ నేను, ఆయనతో ధర్మయుద్ధమే కోరుకుంటాడా. అధర్మ యుద్ధం చేయాలనేది అంత నీచమైన మనస్తత్వం మాకు లేదు. నాకుండే అనుమానం ఏంటంటే, మీకున్నటువంటి బుకీలు ఎవరన్నా
ఆర్థిక లావాదేవీల వల్ల ఈ బుకీలకే బాంబే, దుబాయ్, ఇతర దేశాల్లో ఈ బుకీ మాఫియా ఉంటారు చూసినావా, వాళ్ళే ఇట్లాంటి పనులు చేసేది. ఆస్ట్రేలియా వాళ్ళ దగ్గరికి పోయి మీ ఫోన్ హ్యాక్ చేయమన్నారంటే ఇది ఖచ్చితంగా దీని వెనకాల ఈ దోషులు ఎవరైనా సరే, జిల్లా ఎస్పీ గారిని నేను కూడా రిక్వెస్ట్ చేస్తాను, ఆయన ఎమ్మెల్యే గారి లైన్లోనే అడుగుదాం, దోషులు ఎవరైనా సరే జీపు గట్టేసి తిప్పాల. పొద్దుటూరులో మా నియోజకవర్గ ఎమ్మెల్యే ఫోను ఆస్ట్రేలియా వాడు ఎవడికో ఇచ్చి ట్యాప్ చేయమంటాడా? ఎవడాడు బుద్ధి లేని నా కొడుకు, వాడు ట్యాప్ చేపిస్తే మేము ఒప్పుకుంటామా మా ఎమ్మెల్యేది? ఈ విషయంలో మాత్రం సీరియస్గా చర్యలు తీసుకోవాలా, బయటికి తీయాలా. దీనికి మేము ఎమ్మెల్యే గారికి పూర్తిగా సహకరిస్తాం. పనికి మాలినోడు, బుద్ధి లేనోడు ఎవడోడు హ్యాక్ చేపిస్తాడా మా ఎమ్మెల్యేది? దీంట్లో ఒప్పుకునే ప్రసక్తే లేదు. ఆయనకు నిజంగా నాది జరిగింటే అది బుకీలో లేకపోతే ఇంటర్నేషనల్ వాళ్ళకు సంబంధాలు జరిగింటాయి. దీనికి మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎమ్మెల్యే గారు కంప్లైంట్ ఇచ్చిన దానికి ధన్యవాదాలు. అలాగే మహిళా ఎస్ఐని కొట్టినది రమేష్ యాదవ్ది, నందం సుబ్బయ్య కేసు, ప్రొద్దుటూరులో గంజాయి, మట్కా, క్రికెట్టు, గ్యాంబ్లింగు, అసాంఘిక కార్యక్రమాలు అన్నీ జరుగుతున్నాయి ఎమ్మెల్యే గారు. అవి కూడా ఒక మాట ఎస్పీ గారికి చెప్పింటే బాగుండు కదా. సరే ఈసారి అంటే చెప్పలే, నెక్స్ట్ పోయినప్పుడు నువ్వు చెప్పాలని రిక్వెస్ట్ చేస్తాను. నాయి బ్రాహ్మణుల సంక్షేమానికి తమ వంతుగా తోడ్పాటు అందిస్తూ వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని ఆంధ్రప్రదేశ్ నాయి బ్రాహ్మణ రాష్ట్ర కళాకారుల సంఘం జిల్లా అధ్యక్షుడు రంగయ్య తెలిపారు. కడప నగరంలోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నాయి బ్రాహ్మణ సంక్షేమ సంఘం కార్యాలయంలో 2024 నూతన సంవత్సర క్యాలెండర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సంక్షేమ సంఘం ప్రతినిధులు మాట్లాడుతూ నాయి బ్రాహ్మణుల సమస్యల పరిష్కారమే ధ్యేయంగా సంఘం పనిచేస్తున్నట్లు వారు తెలిపారు. ఇందులో భాగంగా అనేక సమస్యలను పరిష్కరించడం సంతోషాన్ని కలిగిస్తున్నట్లు వారు పేర్కొన్నారు. ఎలాంటి సమస్యలు ఉత్పన్నమైనా నాయి బ్రాహ్మణులు సంఘటితంగా ముందుకు వచ్చి సంఘానికి సహాయ సహకారాలు అందించాలని సూచించారు. అప్పుడు అనుకున్న మేర లక్ష్యాలను చేరుకోగలమని ఈ సందర్భంగా చెప్పారు. ప్రతి ఏడాదిలాగే ఈ ఏడాది కూడా పెద్ద ఎత్తున కార్యక్రమాన్ని నిర్వహించి నూతన సంవత్సరాల క్యాలెండర్ను ఆవిష్కరించుకోవడం అభినందనీయమని అన్నారు. అలాగే సుదీర్ఘకాలంగా తాము తెలియజేస్తున్న నాయి బ్రాహ్మణ కళాకారుల కళాశాల ఏర్పాటుకు ప్రభుత్వం తమ వంతుగా కృషి చేయాలని విన్నవిస్తున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో సంక్షేమ సంఘం ప్రతినిధులు గురుస్వామి, సూరిబాబు, కనకరావు తదితరులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కళాకారుల సంఘం అధ్యక్షన కడప జిల్లా శాఖ వారి అధ్యక్షన కడప జిల్లా అధ్యక్షునిగా నన్ను ఎన్నిక చేసినందుకు మా పెద్దలకందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఎందుకంటే నా మీద ఎంతో బాధ్యత పెట్టారు, దానికి సంతోషం కాదనిలే. ఎందుకంటే ఒక కళాశాల విషయం కోసం 2021 నుండి మనము ప్రయత్నం చేస్తూనే ఉన్నాం. చాలామంది రాజకీయ నాయకులు వచ్చారు, హామీలు ఇచ్చారు, అన్నీ చేశారు. కానీ మళ్ళీ ఎందుకో ఎన్నిక వెళ్ళడం జరిగింది. అందువని కలెక్టర్ గారిని కలవడం జరిగింది. ఆయన మనకు సానుకూలంగా స్పందించాడు. ఖచ్చితంగా ఏదో భవనం అనేది ఏర్పాటు చేయిస్తా, మీరు ఖచ్చితంగా ఒక 2 గంటలు కానీ 3 గంటలు దాంట్లో నేర్చుకోండి, నీకు అవకాశం కల్పిస్తామని చెప్పారు. మన జిల్లా వేడిగా ఉండే ప్రతి ఒక్క నాయ బ్రాహ్మణ కుటుంబ సభ్యులు అందరూ పిల్లలు పెడదారి పడకోకుండా ఎవరైతే పిల్లలు ఉన్నారో వాళ్ళందరూ వచ్చి వాళ్ళను పలానోళ్ళు ఉండారనైనా ఇక్కడ ఏర్పాటు చేసుకోండి, ఆ పిల్లల్ని జాయిన్ చేయొచ్చు. అది త్వరగా కలెక్టర్ గారు ఆర్డర్ ఇవ్వడం తర్వాత మేము అన్నీ దాని రూపుదిద్దుకుంటామని కోరుకుంటున్నాం. కలెక్టర్ గారికి మన న్యాయ బ్రాహ్మణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర న్యాయ బ్రాహ్మణ సంక్షేమ సంఘం, కళాకారుల సంఘం వాళ్ళందరూ మాకెప్పుడు సపోర్ట్గా చేయాల్సిందని కోరుకుంటున్నాం. కడప జిల్లాలో న్యాయ బ్రాహ్మణ సంక్షేమ సంఘంలో 4 కేటగిరీలు ఉన్నాయి. ఎవరంటే ఉద్యోగస్తులు, మామూలుగా కళాకారులు, వృత్తికి సంబంధించిన వాళ్ళు, తర్వాత వాయిద్య కళాకారులు, వీళ్ళందరితో కలిపి ఈ సంవత్సరం మేము 2024లో అద్భుతంగా క్యాలెండర్ ప్రింట్ చేయడం జరిగింది. దానికి అందరూ కూడా ఎందరో పెద్దలు ఉన్నారు, వాళ్ళందరూ కూడా సహకరించడం జరిగింది. అది ఈ విధంగా ప్రతి సంవత్సరం మేము జరుపుకుంటూ పోతుంటాం. మీరు కూడా మాకు సహకరిస్తున్నారు కాబట్టి మీకు కృతజ్ఞత. ఈరోజు వైఎస్ఆర్ జిల్లాలో గురుస్వామన్న పెద్దలు గౌరవనీయులు గురుస్వామన్న గారి ఆధ్వర్యంలో క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమానికి ముఖ్యంగా ఈరోజు మా రాష్ట్ర అధ్యక్షులైనటువంటి కనకారావు గారు, అలాగే సూరిబాబు గారు, అలాగే ఈరోజు కమ్యూనిటీ తరపున కళాకారుల తరపున అందరూ కలిసి ఈరోజు రంగయ్యను ఎన్నుకోవడం జరిగినది జిల్లా అధ్యక్షునిగా. అలాగే
ఈ కార్యక్రమానికి ముఖ్యంగా క్యాలెండర్ ఆవిష్కరణ చేసి ప్రతి ఒక్క సంవత్సరము దాదాపు 15 సంవత్సరాల నుంచి ఈ కార్యక్రమం జరుగుతోంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మేమందరం వచ్చి మా కమ్యూనిటీ పరంగా అందరము సమైక్యంగా ఉన్నామనే ఉద్దేశంతో ఇది అందరికీ తెలియజేసే విధంగా మేము ఈ ప్రోగ్రాం అటెండ్ అయినాము. విజయవాడ నగరంలో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 125 అడుగుల భారీ విగ్రహం 19 ఎకరాల్లో స్మృతివనం, మ్యూజియం, మినీ థియేటర్ ప్రారంభించడంతో రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి దళిత, బడుగు, బలహీన వర్గాల మనసుల్లో చిరస్థాయిగా నిలిచిపోతారని వైసీపీ ఎస్సీ సెల్ నాయకులు సిహెచ్ వినోద్ కుమార్ తెలిపారు. విజయవాడలో ఈ నెల 19న అంబేద్కర్ భారీ విగ్రహావిష్కరణ నేపథ్యంలో వైసీపీ ఎస్సీ సెల్ ఆధ్వర్యంలో కడప నగరం 4వ డివిజన్ బుడ్డాయిపల్లె సచివాలయంలో అంబేద్కర్ చిత్రపటానికి నివాళులర్పించి కార్యక్రమానికి మద్దతుగా సంతకాల సేకరణ చేపట్టారు. ఈ సందర్భంగా వినోద్ కుమార్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి చేపడుతున్న ఈ కార్యక్రమం ద్వారా దేశ ప్రజలు రాష్ట్రం వైపు చూస్తున్నారన్నారు. దేశంలోని వివిధ రాష్ట్రాలను ఇప్పటి వరకు 66 మంది ముఖ్యమంత్రులు పాలిస్తే ఇంతవరకు ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా జగన్మోహన్ రెడ్డి భారీ విగ్రహావిష్కరణ, స్మృతివనంతో అందరి మనసుల్లో చెరగని స్థానాన్ని సంపాదించుకున్నారన్నారు. డాక్టర్ అంబేద్కర్ దేశానికి దిక్సూచిగా మారిన రాజ్యాంగాన్ని రచించిన వ్యక్తిగా అందరూ ఆరాధించే మనిషిగా నిలిచిపోగా అటువంటి మహనీయుడి భారీ విగ్రహం ఏర్పాటుతో ముఖ్యమంత్రి ఆయనకు తగిన గుర్తింపు, గౌరవాన్ని ఇస్తూ ఆయన ఆశయాల సాధన కోసం ముందుకు సాగుతున్నారని తెలిపారు. అటువంటి మహనీయుడి విగ్రహావిష్కరణకు కుల, మతాలు, పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరూ తరలివచ్చి విజయవంతం చేయాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో పలువురు వైసీపీ నేతలు, సచివాలయ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల 19వ తేదీన విజయవాడలో 125 అడుగుల కాశ్య విగ్రహము మరియు 19 ఎకరాల మ్యూజియము, మినీ థియేటరు, పార్కు దేశంలోనే ఆవిష్కరణ కార్యక్రమం జరుగుతుంది. దేశ చరిత్రలోనే ప్రపంచ దేశాలు అన్నీ కూడా ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని దిక్సూచిగా చూసే విధంగా మన రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి కూడా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పుట్టినప్పటి నుంచి దాదాపు 66 మంది ముఖ్యమంత్రులు మారినారు. కానీ ఇటువంటి ముఖ్యమంత్రి మన ప్రపంచ దేశాల్లో కూడా ఇంతవరకు ఎక్కడ కూడా లేని విధంగా మన రాష్ట్రంలో ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. అదేవిధంగా మన రాష్ట్రాన్ని అనేక విధాలుగా అనాగరిగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అనే వ్యక్తి ఒక కులానికో మతానికో సంబంధించిన వ్యక్తి కాదు, అన్ని కులాలకు సంబంధించిన వ్యక్తి. కాబట్టి అన్ని కులాలకు రాజ్యాంగం రాసిన ఏకైక నాయకుడు మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్. అదేవిధంగా రేపు 19 జరగబోవున ముస్లిమ్స్ అయితే రంజాన్ ఎలా చేసుకుంటారో, హిందువులు అయితే సంక్రాంతి ఎలా చేసుకుంటారో, ఈ క్రిస్టియన్ అయితే క్రిస్టమస్ ఎలా చేసుకుంటారో ఇవన్నీ కలిపి కూడా కుల మతాలకు అతీతంగా అందరూ కలిపి విజయవాడలో 19వ తేదీన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి ఆవిష్కరణ కార్యక్రమానికి ఎలా జరుపుకుంటారో ఇవన్నీ కూడా ఒక బృహత్తరమైన కార్యక్రమం. ప్రపంచ దేశాల్లో దిక్సూచిగా నిలబెట్టిన ముఖ్యమంత్రి మాకు జగన్మోహన్ రెడ్డి. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అన్ని విధాల ప్రజల్లో ఇబ్బంది లేకుండా ఒక ఆరోగ్య ఆంధ్రప్రదేశ్గా, ఒక విద్యా ఆంధ్రప్రదేశ్గా, ఒక వ్యవసాయ ఆంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దిన ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. అదేవిధంగా మన రాష్ట్రంలో దేశంలో 29 రాష్ట్రాలకు గాను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వస్తేనే విద్య దొరుకుతుంది, సంక్షేమ పథకాలు దొరుకుతాయి, వ్యవసాయం పండుగలాగా చేసుకోవచ్చు, వైద్య విధానంలో ఆరోగ్యంగా ఆంధ్రప్రదేశ్లో వస్తే ఆరోగ్యంగా నిలబడవచ్చు అనే ఒక మన దేశంలో అన్ని రాష్ట్రాలు కూడా ఆంధ్రప్రదేశ్ వైపు చూస్తూ ఆంధ్రప్రదేశ్ వస్తే మాకు అన్ని విధాల సౌకర్యాలు కల్పిస్తారు. కాబట్టి ఆంధ్రప్రదేశ్ నివాసం ఉంటేనే చాలా మంచిగా ఉంటుందని ఇతర రాష్ట్రాలు కూడా మనకు చెప్పడం అయితే జరిగింది. ఎంతో రకంగా ఇదే విధంగా పొద్దున్నే ఆయన 2019 సీఎంగా ఏర్పడినప్పటి నుంచి పింఛన్ కోసం తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఏదో 3 నెలలకో 4 నెలలకో పింఛన్ ఇచ్చి ఒక జన్మభూమి కమిటీలు పెట్టి ఆడ ముస్లింలు ఎంతోమంది నీళ్లు లేక తిండి లేక ఇబ్బంది పడిన కాలాలు ఉన్నాయి. కానీ జగన్మోహన్ రెడ్డి సీఎం అయిన తర్వాత పొద్దున్నే 6 గంటలకు తలుపు తట్టి ఇచ్చిన ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారంటే మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి మాత్రమే ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అంతేకాదు ఎంతోమంది కోటీశ్వరులకు సంపన్నులకు మాత్రమే ఫ్యామిలీ డాక్టర్లు ఉన్నారు. కానీ ఈ రాష్ట్రంలోనే పేదవారికి ఫ్యామిలీ డాక్టర్ నిర్మించిన నిర్మాత డాక్టర్ వైఎస్ డాక్టర్ జగన్మోహన్ రెడ్డి. ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను. ఈరోజు జనవరి 9వ తారీఖు
ఈ కార్యక్రమానికి ముఖ్య ఉద్దేశం జనవరి 19వ తారీఖున మన ఆంధ్రప్రదేశ్లో రాజధాని అయినటువంటి విజయవాడ నందు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి కాంస్య విగ్రహం 125 అడుగుల కాంస్య విగ్రహాన్ని ఏర్పాటుకు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు దీనికి ఆవిష్కరించడానికి ముందుకొచ్చి ఈ కార్యక్రమాన్ని చేపట్టినారు. అలాగే దేశంలో 29 రాష్ట్రాలు ఉన్నాయి. మన భారతదేశంలో 29 రాష్ట్రాలు ఉన్నా కూడా ఏ రాష్ట్రంలో కూడా ఏ ముఖ్యమంత్రి కూడా ఈ విధంగా ఆలోచించలేదు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ప్రతి రాష్ట్రంలోనూ అమలు జరుగుతోంది. కానీ ఆయన గురించి, భారతరత్న గురించి ఆలోచించిన ముఖ్యమంత్రి ఎవరూ లేరు. కానీ ఈరోజు మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి అయినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని ఎంతో స్ఫూర్తిగా తీసుకొని ఆయన ఆశయాలను కొనసాగిస్తూ మన ఆంధ్రప్రదేశ్లో ఆయనకు కానీ మహాత్మా గాంధీ గారికి ఆశయాలతో ఆయన ఈరోజు గ్రామ స్వరాజ్యం తీసుకొచ్చి గతాన్ని ఎవరు కూడా మర్చిపోయినా కూడా ఏ రాష్ట్రంలో కూడా, కానీ ఆంధ్రప్రదేశ్లో అవన్నీ గుర్తు చేసుకొని ఆయన గతాన్ని మళ్ళీ గ్రామ స్వరాజ్యం తీసుకొచ్చే దిశగా ఆంధ్రప్రదేశ్ని ముందుకు నడిపిస్తున్న మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి కృతజ్ఞతలు తెలియకుంటున్నాము. అలాగే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, ఆయనకు ఇలాంటి కాంస్య విగ్రహం ఏర్పాటు చేయడము, అది జగన్మోహన్ రెడ్డి గారు మన రాష్ట్రంలో ఇంత నిర్ణయం తీసుకోవడం ప్రతిష్టాత్మకంగా ఎంతో ఆయనకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అలాగే ఈ కడప నియోజకవర్గం నుంచి ఈరోజు ఎంతోమంది మా గ్రామాలైతేనేమి, చిన్న చిన్న నగరాలు అయితేనే అందరూ కూడా కలిసి రేపు 19వ తారీఖు భారీగా ఆ విగ్రహ ఆవిష్కరణకు మేమంతా బయలుదేరి వెళ్తామని కూడా ఈ విధంగా తెలియజేసుకుంటాం. రాష్ట్రానికి ప్రస్తుత పరిస్థితుల్లో చంద్రబాబు నాయకత్వాన్ని అవసరాన్ని గుర్తించి రానున్న ఎన్నికల్లో టీడీపీ గెలుపుకు అందరూ సహకారం అందించాలని బలిజ నేత ఎమ్మెల్సీ రామచంద్రయ్య కోరారు. టీడీపీ నాయకులు కడప నగరంలోని పలు ప్రాంతాలలో పర్యటించి ప్రజల మద్దతును తెలియచేయాలని కోరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుత వైసీపీ పాలనలో ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. రాష్ట్రానికి దిశ దశను అందించే నాయకుడిని ఎన్నుకోవాల్సిన అవసరాన్ని ప్రజలు గుర్తించాలని చెప్పారు. రాజకీయంగా, పరిపాలన పరంగా ఎంతో అనుభవం కలిగిన చంద్రబాబు నాయుడు ఆవశ్యకత రాష్ట్రానికి ఉందని ఆయన వివరించారు. రానున్న ఎన్నికల్లో ప్రజలు టీడీపీకి మద్దతు తెలియజేసి అధికారంలోకి రావడం కోసం తోడ్పాటు అందించాలని కోరారు. అనంతరం టీడీపీ నేతలు ఇంటింటికి తిరిగి టీడీపీ మేనిఫెస్టోలోని అంశాలు, హామీలను ప్రజలకు వివరించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నేతలు అమీర్ బాబు, లక్ష్మిరెడ్డితో పాటు ఇతర నాయకులు, మహిళా నేతలు పాల్గొన్నారు. ఇక్కడ ప్రభుత్వం చేసే సదుపాయాలు చాలా ఉన్నాయి. వాటన్నిటిని ఇష్టపడి తెలుగుదేశాన్ని తప్పకుండా గెలిపించాలి. చంద్రబాబు నాయుడు నాయకత్వం చాలా అవసరం. చాలా జటిలమైన సమస్యల్లో ఉన్నాము కాబట్టి తప్పకుండా తెలుగుదేశం పార్టీని తెలుగుదేశం తప్పకుండా గెలిపించాల్సిన అవసరం ఉంది. చంద్రబాబు నాయుడు గెలిపించాల్సిన అవసరం ఉంది. వేరే నాయకత్వాలు మాకైతే కనిపించడం లేదు. మా అనుభవం అంతటి జటిలమైన సమస్యలు ఉన్నాయి. మనకు రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిపోయినారు. పోతున్నారు కూడా. ఇంకా 3 నెలలు ఉంది. 3 నెలల్లో ఏమవుతుందో. కాబట్టి అందరూ అప్రమత్తంగా ఉండి తెలుగుదేశాన్ని గెలిపించాలని కోరుకుంటున్నారు. కడప కేంద్ర సహకార బ్యాంక్ అభివృద్ధి పదంలో పయనిస్తూ అనుకున్న లక్ష్యాల మేరకు ముందుకు సాగడం అభినందనీయమని బ్యాంకు చైర్పర్సన్ మల్లెల ఝాన్సీరాణి తెలిపారు. కడప కేంద్ర సహకార బ్యాంకు 3,000 కోట్ల వ్యాపారం పూర్తి చేసుకున్న తరుణంలో బ్యాంకు చైర్పర్సన్ మల్లెల ఝాన్సీరాణి బ్యాంకు సమావేశ మందిరంలో కేక్ కట్ చేసి అధికారులు, సిబ్బంది, ఖాతాదారులకు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఆమె మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మద్దతు, నాబార్డు నుంచి అందుతున్న తోడ్పాటుతో ఈ ఘనతను సాధించినట్లు ఆమె చెప్పారు. 2001లో తాను బ్యాంక్ చైర్పర్సన్గా బాధ్యతలు తీసుకున్నప్పుడు 1,300 కోట్ల రూపాయల టర్నోవర్ ఉండగా నేడు 3,000 కోట్లకు చేరుకోవడం మరింత సంతోషాన్ని కలిగించిందన్నారు. అంతేకాకుండా గతంలో డీసీసీ బ్యాంక్ అంటే రైతుల బ్యాంకుగా పేర్కొనేవారని ఇప్పుడు రైతులతో పాటు అన్ని వర్గాల బ్యాంకు తమ బ్యాంకుగా భావిస్తున్నారన్నారు. అంతేకాకుండా కమర్షియల్ బ్యాంకులతో సమానంగా పనిచేస్తూ తక్కువ వడ్డీతో రుణాలను ప్రజలకు అందించడం జరుగుతుందని ఆమె తెలిపారు. ఒకవైపు బ్యాంకు పురోభివృద్ధి సాధిస్తూనే మరోవైపు పలువురు నిరుద్యోగులకు ఉపాధి కల్పించినందుకు సంతోషకరంగా ఉందన్నారు. జిల్లాలో మరో 4 కొత్త బ్రాంచ్ల ఏర్పాటుకు అనుమతులు సైతం వచ్చాయని, బ్యాంకు పురోభివృద్ధి నేపథ్యంలో సొసైటీలను కూడా అభివృద్ధి పదంలో పయనింపచేసేందుకు తమ వంతుగా కృషి చేస్తామని ఆమె వివరించారు.
ఖాతాదారుల సహాయ సహకారాలతో ప్రజలకు మరింత చేరువై తమ సేవలను విస్తృతపరుస్తామని ఆమె వివరించారు. ఇందుకు ప్రజలతో పాటు ప్రజాప్రతినిధులు తమ వంతుగా బ్యాంకుకు సహకారాన్ని అందించాలని ఆమె కోరారు. మరి ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారి సపోర్టు, మరి నాబార్డ్ నుంచి మాకు విరివిగా రుణాలు అందించినందుకు గాను అందరికీ నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. గతంలో నేను దాదాపు 2021లో వచ్చామండి. ఇక్కడ కడప DCCB బ్యాంకు మరి ఆప్కాబ్ చైర్మన్గా వచ్చాను. అప్పుడు 1300 కోట్ల టర్నోవర్ బిజినెస్ ఉండేది. ఇప్పుడు ఈ 2 సంవత్సరాలలో 3000 కోట్ల బిజినెస్ ఈరోజు చేశాము. అంటే అందుకు మాకు గతంలో రైతుల బ్యాంక్ కానీ ఇది అందరికీ తెలుసు. ఇప్పుడు రైతులతో పాటు సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్, అక్క చెల్లెమ్మలకు కానీ, చిన్న వ్యాపారస్తులకు కానీ, ఇంకా పాల అమ్మకందారులకి, ఇంకా రైతులకు, వ్యవసాయ పనిముట్లకు, ట్రాక్టర్లకు, హార్వెస్టర్లు కొనుగోలుకు, అందరికీ బంగారు రుణాలు, ఇలా అన్ని రకాల లోన్లు కమర్షియల్ బ్యాంక్లో మీకు ఏమేమి లోన్లు అందుబాటులో ఉంటాయో అన్ని రకాల లోన్లు కూడా ఇక్కడ తక్కువ వడ్డీతో మేము అందించగలుగుతున్నాము ప్రజలకు. మీరు చూసుకుంటే ఇప్పుడు గోల్డ్ బంగారు రుణాలు 252 కోట్లు ఇచ్చారు. అలాగే SHG గ్రూప్స్ వాళ్ళకి 281 కోట్లు ఇచ్చారు. క్రాప్ లోన్స్ 542 కోట్లు. CHC అంటే ట్రాక్టర్ పనిముట్లు, వ్యవసాయ పనిముట్ల కోసం 24 కోట్లు ఇవ్వడం జరిగింది. అమూల్ పాల అమ్మకందారులకు 6 కోట్లు. ఇంకా జగనన్న తోడు ద్వారా 9 కోట్లు ఆటో డ్రైవర్లకు కానీ, ఇంకా చిన్న వ్యాపారస్తులకు కానీ, ఇవన్నీ కూడా మేము లోన్లు అందుబాటులో ఉంచగలిగాము. అలాగే ఇలా బిజినెస్ పెంచుకుంటూ పోతే మాకు ఇంకా కొత్తగా అందరికీ ఉపాధి అవకాశాలు కూడా పెంచే అవకాశం ఉంటుందండి. మేము వచ్చిన తర్వాత బ్యాంక్లో దాదాపు 112 మందికి ఉద్యోగం లభించడం జరిగింది. అంటే బిజినెస్ పెంచే కొద్దీ మాకు మీరు ఇంకా అవకాశాలు కూడా పెరుగుతాయి. కాబట్టి మరి గౌరవ ముఖ్యమంత్రి గారి చొరవ వలన, మాకు నాబార్డ్ సపోర్ట్ వలన, ఆప్కామ్ నుంచి MD గారు శ్రీనాథ్ రెడ్డి సపోర్ట్ వలన, ఇక్కడ DCCB టీం వర్క్ వలన కూడా మేము అందరికీ ఉపాధి అవకాశాలు కూడా పెంచడానికి ఇంకా చాలా అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఇలాగే మీ సహకారం అందిస్తూ ఉంటే ప్రజలకు మరింత చేరువగా కాగలుగుతాం మేము. ఇప్పటికే ఇంకా 4 కొత్త బ్రాంచులు కూడా మాకు RBI నుంచి పర్మిషన్ వచ్చింది రీసెంట్గా. కొత్తగా ఎర్రగుంట్లలో, ముద్దనూరు, ఇంకా రామేశ్వరం, ఇంకోటి ఎక్కడను భీమఠం, ఈ 4 స్థలాలలో కూడా మాకు కొత్తగా బ్రాంచులకు పర్మిషన్ వచ్చాయి. సో ఇంకా నెట్వర్క్ పెంచుకోవడానికి కూడా చాలా అవకాశాలు ఉన్నాయి. మీరు ఇప్పుడు DCCB లాభాల బాటలో ఉంది. ఇప్పుడు ఎలాగైతే DCCB ఉందో అలాగే సొసైటీలను కూడా లాభాల బాటలో తెచ్చేందుకు మా సాయశక్తులా మేము ప్రయత్నం చేస్తున్నాము. DCCB బ్యాంకుని ఇంకా ఒక లోన్లు ఇచ్చే బ్యాంకుగానే చూస్తున్నారు. మేము క్లియర్గా RBI కింద పనిచేస్తున్నామండి. RBI వాళ్ళు మిగతా బ్యాంకులకు ఎలాంటి రూల్స్ ఫాలో చేస్తారో మేము కూడా అవన్నీ రూల్స్ ఫాలో అవుతూ DCCB బ్యాంకు పనిచేస్తూ ఉన్నారు. ఇప్పుడు 24 బ్రాంచులు ఉన్నాయి. ఇంకా కొత్తగా 4 బ్రాంచులు, మొత్తం 28 బ్రాంచులు ఉన్నాయి. మేము RBI కింద పనిచేస్తున్నాము. నేను అందరినీ గౌరవ ప్రజాప్రతినిధులను ముఖ్యంగా రిక్వెస్ట్ చేసేది ఏమంటే, మీరు ప్రజల్లో నమ్మకం కలిగించాలంటే మీ కుటుంబం నుంచి మీ పిల్లల పేరు మీద కానీ, మనవాళ్ళ పేరు మీద కొంచెం మా DCCB బ్రాంచ్లలో డిపాజిట్లు చేసుకుంటే మేము కూడా ప్రజల్లోకి ఇంకా త్వరగా చొచ్చుకు వెళ్ళడానికి మాకు అవకాశం ఉంటుంది. కాబట్టి ఇవన్నీ కూడా నేను గౌరవ ప్రజాప్రతినిధులు ప్రజలకు నమ్మకం కలిగించాలని మా తరపున మేము గౌరవ ముఖ్యమంత్రి గారి తరపున రిక్వెస్ట్ చేసుకుంటున్నాము. ఎందుకంటే ఇది ప్రజల బ్యాంకు అనేది అందరికీ తెలియాలి. ఇక్కడ ప్రజలే అందరూ వాటాదారులు. ఎప్పుడైనా బ్యాంకు లాభాలకు వస్తే అందరికీ వాటా, వాళ్ళకు షేర్ ధనం మేము ఇవ్వాల్సి ఉంటుంది. కాబట్టి ఇది ప్రజల బ్యాంకుగా గుర్తించి మాకు సహకరించాలని కోరుకుంటూ నాకు అవకాశం కల్పించినందుకు ధన్యవాదాలు. మున్సిపల్ కార్మికులు గత 14 రోజులుగా తమ సమస్యల పరిష్కారం కోసం సమ్మె చేస్తున్న పాలకులు పట్టినట్లు వ్యవహరించడం ఏమాత్రం సమంజసం కాదని మున్సిపల్ వర్కర్స్ అండ్ హెల్పర్స్ అసోసియేషన్ వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీరామ్, కార్మికుడు శుంకర్ రవి ఆగ్రహం వ్యక్తం చేశారు. మున్సిపల్ కార్మికుల సమ్మెను ఉధృతం చేస్తూ కార్పొరేషన్ కార్యాలయం వద్ద వినూత్న రీతిలో మేము కూడా మీకు ఓటు వేసిన ప్రజలమే అంటూ అర్ధనగ్నంగా తలకు, ఒంటికి ఆకులు చుట్టుకొని తమ నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వ పెద్దల తీరును విమర్శించారు. సమాన పనికి సమాన వేతనం లేదా రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీ సాక్షిగా ప్రకటించినట్లు కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ అందరినీ పర్మనెంట్ చేయాలని అడుగుతుంటే ఇప్పటికీ అమలవుతున్న హెల్త్ అలవెన్స్లు జీతంలో కలిపి ఏదో కార్మికులకు మేలు చేసే విధంగా మీడియాలో ప్రకటన చేయడం తగదన్నారు. తమ సమస్యలపై సంబంధిత మంత్రులు వచ్చి మాట్లాడాల్సి ఉండగా సలహాదారులు వచ్చి వివరణ ఇచ్చుకోవడం తగదన్నారు.
మున్సిపల్ కార్మికుల లోటుపాట్లు కష్టనష్టాలు తెలియకుండా తమకు తోచిన విధంగా నిర్ణయాలు తీసుకోవడం ఈ ప్రభుత్వానికి తగదని వారు హితవు పలికారు. ఇకనైనా ప్రభుత్వం మొండి వైఖరి వీడి కార్మికులకు కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని, సుప్రీంకోర్టు తీర్పు సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు సిఐటియు, మున్సిపల్ కార్మిక సంఘాల నాయకులు తిరుపాల్, కిరణ్, శ్రీధర్ బాబు, కొండయ్య తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మున్సిపల్ కార్మికుల సమ్మె 15వ రోజుకి చేరుకోవడం జరిగింది. ఈరోజు మున్సిపల్ కార్మికుల్ని ఆకులు కట్టుకొని మీరు అడవిలోకి పోండి అని చెప్పే రూపంలో ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం వివరిస్తాను. ఇది సరైన పద్ధతి కాదని జగన్మోహన్ రెడ్డి గారికి తెలియజేస్తున్నాం. ఈరోజు మేము ఏం అడిగామయ్యా 15 రోజుల నుంచి? ఈరోజు మేము గొంతెమ్మ కోరికలు ఏమి కోరినామా? ఈరోజు నువ్వు చెప్పిన హామీ నెరవేర్చమని అడుగుతున్నావు, చెప్పిన హామీ చెప్పమని చెప్తున్నావు. ఈరోజు అసెంబ్లీ చెప్పో, పుష్కరాలు ఉన్నప్పుడు చెప్పో. సజ్జల గారు ఒకప్పుడు రిపోర్టర్గా ఉన్నప్పుడు, ఆయన చంద్రబాబు గవర్నమెంట్ ఉన్నప్పుడు అనేక రూపాలలో సాక్షిలో ఆమెన పేపర్లలో ఆమెన కొటేషన్స్ రాసినాడే. మున్సిపల్ కార్మికులు కడుపు గాలి రోడ్డుపైకి వచ్చినారని అప్పుడు టీడీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఆమెన చెప్పినవే. ఈరోజు సజ్జల గారికి ఏమైంది? ఏం మీ ఇంట్లో నుంచి జీతం తెచ్చిస్తున్నారా? ఈరోజు మేము అడుగుతున్నాం, మా డబ్బులు మాకు ఇవ్వమని, మా జీతాలు మాకు పెంచమని మేము అడుగుతా అంటే ఈరోజు డబ్బులు సరిపోదు, అది సరిపోదు అని చెప్తున్నారు. ఇది సరైన పద్ధతి కాదు. వెంటనే జగన్మోహన్ రెడ్డి గారు ఆ గెస్ట్ హౌస్లో పనుకునేది నిద్ర లేచి మున్సిపల్ కార్మికుల లైవ్లోకి రండి. మిమ్మల్ని నాశనం చేసేదానికి ఈరోజు సజ్జల గారు ఎవరిస్తున్నారు? మిమ్మల్ని గద్దె దించేదానికి ఎవరో లేదు, పక్కనే సజ్జల గారు శత్రువు ఉన్నాడు. ఆయన్ని అదుపులో పెట్టుకొని ఆయన మాట వినకుండా జగన్మోహన్ రెడ్డి గారు కళ్ళు తెరుచుకొని మున్సిపల్ కార్మికుల్ని సమాన పనికి సమాన వేతనం, అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ కార్మికులు పర్మనెంట్ చేయాలి. అలాగే క్లాబ్ డ్రైవర్ల 1800 కోవిడ్ కొత్త కార్మికులందరినీ వేతనాలు పెంచి ఆప్కాసులో చేర్చాలని, అట్లాగే పర్మనెంట్ ఎంప్లాయీ సిపిఎస్ విధానాన్ని రద్దు చేసి పాత విధానంలో పింఛన్ ఇవ్వాలి, డిఏలు ఇవ్వాలి, ఇంక్రిమెంట్లు ఇవ్వాలి, అనేక రూపాలలో చేస్తున్నారు. ఇది సరైన పద్ధతి కాదు. మేము ఒకటే అడుగుతున్నాం, మీరు కానీ ఈ సమ్మె కానీ వెంటనే నిర్వహించకుంటే, ఈ సమ్మె కానీ ఆపకుంటే రాబోయే కాలంలో పెద్ద ఎత్తున అవసరమైతే కార్పొరేషన్ ఎదుట చెత్త వేసి నిరసన తెలుపుతాం. అవసరమైతే మీ ఎమ్మెల్యే, మీ మినిస్టర్ ఇళ్ళ కాడ చెత్త తీసుకొని తరలించి మేము పెద్ద ఎత్తున పోరాటం చేస్తామని సిఐటిగా తెలియజేస్తున్నాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గత ఎన్నికల ముందు చేసిన ప్రజా సంకల్ప పాదయాత్ర చరిత్రలో నిలిచిపోతుంది. ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి వెల్లడి. కేంద్ర సహకార బ్యాంక్ అభివృద్ధి పదంలో పయనిస్తూ అనుకున్న లక్ష్యాల మేరకు ముందుకు సాగడం అభినందనీయం. బ్యాంకు చైర్పర్సన్ మల్లెల ఝాన్సీ రాణి స్పష్టీకరణ. మున్సిపల్ కార్మికుల సమ్మె పట్ల పాలకులు పట్టిపట్టనట్లు వ్యవహరించడం తగదు. వినూత్న నిరసన కార్యక్రమంలో కార్మిక సంఘ నాయకుల ఆగ్రహం. సిటీ కేబుల్ సిపిసి న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.